డిటివి న్యూస్ కి స్వాగతం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 2025 వార్షిక బడ్జెట్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చిందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. కేంద్రం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపుల విషయంలో చూపిన వివక్షకు నిరసనగా నేడు వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు విడుదల చేస్తోందని, వీటికి తోడుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎక్కువగా ఇస్తే మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు చేకూరేవని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం నిన్న పార్లమెంటులో బడ్జెట్ పెట్టిన సందర్భంలో గత 10 సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం కానీ 11 సంవత్సరాలు ఒక్క న్యాయ పైస కూడా తెలంగాణ అభివృద్ధి కొరకు తెలంగాణ ప్రాజెక్టులో కానీ ఎలాంటి బడ్జెట్లో కేటాయించకపోవడం, అంతేకాకుండా ఇది ఎన్నికల బడ్జెట్గా చాలామంది నామకరణం చేస్తున్నారు. బీహార్ ఎలక్షన్లు, ఢిల్లీ ఎలక్షన్ కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టుగా కనబడుతుంది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులలో అన్ని రాష్ట్రాల సమయంలో చూసిన పార్టీ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి సోనియా గాంధీ కార్యక్రమం ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలకు ఈరోజు గుర్తొస్తుంది. మేము కూడా ఏమంటున్నామంటే తెలంగాణ బడ్జెట్లో వచ్చిన జిఎస్టీ మా పైసలు మాకు శిక్షంగా మీరు ఇచ్చడానికి ఏం లేదు, కలంటున్నారు. మా పైసలు మా జిఎస్టీ మాకు ఇస్తే ఆ డబ్బులే తెలంగాణ జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు కానీ, గ్రామాల్లో జరుగుతున్న సంక్షేమ ఫలాలు కానీ, ఎన్నో రకాల కార్యక్రమాలు ఉపయోగపడడానికి మా పైసలు మాకు ఇవ్వని అనేది ప్రధానమైన డిమాండ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గౌడ్ పత్రికలో ప్రకటన చేసిన తర్వాత ఆ పత్రిక ప్రకటనతో మేమందరూ కూడా అనుకుంటున్న నాయకులందరూ కూడా ఈ నిరసన కార్యక్రమం పాల్గొంటారు.